రొయ్యలును సొరకాయ అంటున్నా కదా. ఫస్ట్ ఉల్లిగడ్డలును జీలకర్ర పచ్చిమిర్చి ఇగో చూసారా, రొయ్యలు అల్లం పసుపు వేసాను. ఇవి గోలినాక ఇక సొరకాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నాను. సొరకాయ రొయ్యలు మా ఆయనకైతే చాలా ఇష్టం. మీరు కూడా సొరకాయ దాంట్లో రొయ్యలు వేసుకుంటారా? ఎవరైనా కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ఎవరు వండారా? మేమైతే ఇలా వండుకుంటాము. సొరకాయ రొయ్యలు అయితే మా ఆయనకైతే చాలా ఇష్టం. ఇప్పుడు చూడండి, ఇవి మంచిగా గోలినాయి కదా. చూడండి, ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్ గోలాలి. రొయ్యలు అయితే మంచిగా ఇలా గోలినాక ఇప్పుడు ఇవి వేస్తున్నా. చూడండి, ఇక సొరకాయ ముక్కలు ఇలా వేసినాక మంచిగా ఇవి ఉడికినాక అప్పుడు కారం వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. అయితే కారం వేస్తాను, పచ్చిమిర్చి వేస్తే కూడా బాగానే ఉంటుంది. కానీ కారం అయితేనే ఇష్టం నాకైతే. ఇలా కారం వేస్తేనే నాకు చాలా ఇష్టం. ఇది మంచిగా లైట్గా ఉడకాలి, అంటే మంచిగా సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది. ఇగో చూస్తారా, ఇక లాస్ట్ టైంలో మంచిగా ఉడికినాక కారం కొద్దిగా మసాలా జీలకర్ర మెంతుల పిండి లైట్ చిటికడ వేసుకొని కొత్తిమీర వేసుకుంటే సొరకాయ కూర టేస్ట్. వావ్, ఏమన్నా టేస్ట్ ఉంటుందా? ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరే స్పైసీగా ఏమన్నా ఉంటుందా? ఓకేనా? హుజరాబాద్ ఫ్యామిలీ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.